నమస్తే అండి. మనం ఈరోజు పుట్లూరు గ్రామం, కృష్ణగిరి మండలం, కర్నూలు డిస్టిక్ సురేష్ పొలంలోకి ల్యాండ్లోకి వచ్చున్నాము. సురేష్ మన వెరైటీ SRCH 99 గోల్డ్, శ్రీరామ సీడ్స్ వాళ్ళది SRCH 99 గోల్డ్ మన మాట ప్రకారంగా నమ్మి తీసుకొచ్చి వేయడం జరిగింది. నా ఫీల్డ్ ఒకసారి మీరు విజిట్ చేయడానికి రమ్మంటే ఈరోజు కంపెనీ ఎంప్లాయ్ శివశంకర్ ప్లస్ షాపుగా నేను నరసింహరావు అని ప్లస్ రైతు పొలంలోకి విజిట్ చేయడానికి వచ్చినాము. రైతు మాటల్లో వెరైటీ ఎట్లా ఉంది విందాం, 2 మాటల్లో విందాము. సురేష్, ఎట్లా అనిపించింది నీకు వెరైటీ? మేము చెప్తే నువ్వు వెరైటీ వేసుకున్నావు, నీకు ఎట్లా అనిపించింది వెరైటీ? చాలా బాగుంది సార్. వెరైటీ అయితే నీకు ఎట్లా పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? కాయడం కానీ, మొగ్గ సెట్ రావడం కానీ, కాయ సైజ్ కానీ వెరైటీ ఇట్లా మంచిగా అనిపించిందా? ఏమనిపించింది? ఎందుకంటే నీకు వ్యవసాయంలో ఎంతో కొంచెం అనుభవం ఉంది. నువ్వేం కొత్తగా రాలేదు ఫీల్డ్ లోకి, వ్యవసాయ అనుభవం ఉంది. వ్యవసాయ అనుభవం తోటి ఇంకా 10 మంది చేను తిరుగుతుంటావు, చూస్తుంటావు. నీకు ఎట్లా అనిపించింది వెరైటీ? ఈ వెరైటీ చాలా బాగుంది. ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. ఏం తేడా, ఏం బాగంటే ఏం కనపడింది దీంట్లో? బాగా కాప్ సెట్టింగ్ గానీ, వాతావరణం తట్టుకునేకి గానీ అనుకూలంగా ఉంది. ఇక వర్షాలు లేని దానికి ఈ టైంలో హీట్ దాకా ఉందంటే చాలా ముఖ్యంగా బాగుంది. ఎందుకంటే మీరు రకరకాల వెరైటీలు చూస్తున్నాం. ఇది ఇంత క్లైమేట్, ఇంత క్రౌడ్ క్లైమేట్, ఇంత వానలు లేకుండా ఇంత బెట్ట వాతావరణంలో కూడా ఈ వెరైటీ మీకు మంచిగా అనిపించింది కదా? చాలా బాగుంది, మంచి. ఎందుకంటే నువ్వు దగ్గర ఒక 10 మంది రైతులు తిరుగుతుంటావు, 10 మంది తిరుగుతుంటాను, చేస్తుంటారు, చేలు తిరుగుతుంటావు. నీకు ఎందుకంటే నీ ఒక చేలు చూసుకుని ఆ చేను ఒకటే బాగుంది అనే ఫీల్ కాదు. ఎందుకంటే 10 మంది చేలు తిరుగుతుంటావు. నీకు బాగా అనిపించిందా లేదా? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. భవిష్యత్తులో నమ్మకంగా 10 మందికి చెప్పి వేపించుకున్న వెరైటీ మీరు వేయొచ్చు, వేపించుకున్న వెరైటీ కదా? అనిపించింది మీకు ఈ మాటల్లో? చాలా బాగుంది వెరైటీ. కాప్ సెట్టింగ్ దగ్గర ఉంది. సైజు గానీ, బోల్ సైజు గానీ, చిక్కటి కాపు బాగుంది. ఇక్కడ కాపు బాగా అనిపించింది. ఎందుకంటే బాగుంది. మా మాట నమ్మి, మా కంపెనీ మీద నమ్మకంతో, మా షాప్ మీద నమ్మకంతో మీరు తెచ్చేసుకున్నారు. బరువు కాయ సైజు గానీ చాలా బాగుంది. ఎందుకంటే ఇంకా క్లైమేట్, ఇంకా వర్షాలు పడి కొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. ఈ సంవత్సరం కొమ్మదానికి అవకాశం లేకుండా పోయింది. మీరు మునుపటి సంవత్సరం పత్తి సాగు చేసినారు కదా, దానికి దీనికి ఏమైనా తేడా గమనించినారా? 90% తేడా ఉంది. 99% తేడా గమనించారు. అది ఏం గమనించినారు? అది కాప్ సెట్టింగ్ ఇంత చిక్కటి కాస్తుండే, కొమ్మకి 2 కాయలు 3 కాయలు కాస్తుండే, వెళ్ళిపోతుండే. మొగ్గకేమో 5-6 మొగ్గలు వస్తుండే, దానిలో 2-3 కానీ నిలబడకనే ఉండే, రాలిపోతుండే. ఇంకొకటి దీనికి మాత్రం అన్ని వచ్చినట్టు కాప్ సెట్ అవుతుంది. ఇక్కడ కాప్ సెట్ అయింది. ఇవి ఇట్లా బ్రాంచెస్ కూడా ఎక్కువ చెట్టు అంతా కొమ్మలు వచ్చినాయి. మళ్ళా సైడ్ కి సెట్టింగ్ ఇట్లా కావడం అనేది నీకు కొత్తదనంగా కనపడుతున్నట్టు. కొత్తదనం ఇక్కడనే వరుస వేరే ఇతనానికి 5 మొగ్గలు వస్తాయి. 5లో 2-3 గాయనికే చాలా టైం పడుతుంది. ఇక్కడ గుత్తులుగా ఉంది మొత్తం గుత్తులుగా. మీరు ఎటు చూసినా గుత్తులుగా చిక్కడి కాపు కలిగి ఈ లావు సైజు కాయలతో 5 ఇల్లు ఉంటది. 1 2 3 4 5. ఈ ఒక్కొక్క ఇడిలో 7 నుంచి 10 దాకా గింజలు ఉంటాయి. ఈ 10 దాకా గింజలు ఉండడం ద్వారా రైతుకు అధిక దిగుబడి వస్తుంది. అధిక దిగుబడి, బరువుగానే ఎక్కువ వస్తుంది. మీకైతే వెరైటీ అయితే చాలా బాగుంది చెప్పుకోవడానికి. కానీ ఎందుకంటే నీ అనుభవం, ఏ రైతైనా ఆలోచన చేయకుండా చేసుకోవచ్చు. బాగా గ్యాదర్ చేస్తున్నాను. వయసు చిన్నదైనా వ్యవసాయంలో కొంచెం అనుభవంగా ముందుకెళ్తున్నారు. చాలా సంతోషం. ఇదే అనుభవంతో ఇంకా మేము, మా సపోర్ట్ కూడా ఉంటది, కంపెనీ సపోర్ట్ ఉంటది, మా షాప్ సపోర్ట్ ఉంటది. నేను చెప్తా ఉంటా ఇట్లా చేసుకో అని. కొంచెం చేంజ్ రావాలి నీలో కూడా అరుస్తా ఉంటా. దీని ఉద్దేశంతో మీరు ఇంకో 4 రైతులు చెప్పేసి, ఎందుకంటే మనం ఒక వెరైటీ బాగాలేకపోతేనో, ఒక మందు బాగాలేకపోతేనో దాని జోలికి పోవద్దు. ఏదో యూట్యూబ్ కోసమో లేకపోతే వీడియోల కోసం మనకు ముఖ్యం కాదు. ఫీల్డ్లో మందు పని చేయాలి, ఇత్తనం పని చేయాలి. ఆ రెండు ఆటోమేటిక్ వస్తే పంట ఆటోమేటిక్ వస్తుంది. రైతుకు అధిక దిగుబడి, మార్కెట్ లో మనము మనకేందంటే ఈ సంవత్సరం ఏ కంపెనీ మంది ఇచ్చినా ఆ కంపెనీ మందు పర్ఫార్మెన్స్ రావాలా. ప్లస్ రెండోది వచ్చి ఏ కంపెనీ ఇత్తనం ఇచ్చినా కూడా దాని యొక్క లక్షణాలు మన క్లారిటీ కనపడాలి. ఈ 2 సక్సెస్ అయినప్పుడు ముందుకు తీసుకెళ్దాం. మన సపోర్ట్ మనం చేద్దాం, కంపెనీకి మనం సపోర్ట్ చేద్దాం. అంటే మంచి వెరైటీలు రావాలనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్ పెట్టడం జరిగింది అన్నమాట. మీ వ్యవసాయ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు. అలాగే మీరు ఇట్లా చాలా మంది రైతులకి ఇన్స్పిరేషన్ కావాలన్నా, నేను మిమ్మల్ని గత 3 సంవత్సరాలుగా చూస్తున్నా. మా పత్తి గాని, మొక్కజొన్న గాని అన్ని వేస్తున్నారు. అధిక దిగుబడి తీసుకుంటున్నాం. ఇలాగే మంచి దిగుబడులు తీసుకోవాలని ఆశిస్తున్నాం అన్న. ఎకరం 42